ఒక్కసారి ఆలోచించండి. మన ఫోన్లో ఉన్న డిజిటల్ కరెన్సీతో దగ్గర్లోని ఓ కేఫేలో కాఫీ కొనగలిగితే ఎలా ఉంటుంది? ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది కదూ? కానీ ఇది ఇకపై ఊహ కాదు, నిజం కాబోతోంది. అవును, ఇంటర్లింక్ వీసా కార్డ్ డిజిటల్ ప్రపంచాన్ని, మన రోజువారీ జీవితాన్ని ఎలా కలుపుతోందో ఆ వారధి కథేంటో ఈరోజు చూద్దాం. చాలా కాలంగా డిజిటల్ ఆస్తులున్నవాళ్లకు ఇదే పెద్ద ప్రశ్న. సరే, మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, కానీ వాటిని ఏం చెయ్యాలి? కేవలం అంకెల రూపంలో చూసుకుని మురిసిపోవడమేనా? నిజ జీవితంలో వాటిని వాడలేమా? ఇదచ్చం ఓ డిజిటల్ లాకర్లో డబ్బు దాచిపెట్టి దాని పాస్వర్డ్ మర్చిపోయినట్టుంది కదా. ఇప్పటిదాకా అయితే సమాధానం అవును అనే చెప్పాలి. కానీ ఇప్పుడు కథ మారుతోంది. మన డిజిటల్ ఆస్తుల్ని కేవలం స్క్రీన్ మీద చూసి ఆనందించడమే కాదు, వాటిని నిజమైన డబ్బులా వాడుకునే రోజులు దగ్గరపడ్డాయి. సరే, ఇంతకీ ఆ మార్పు కారణమేంటి? దాని వెనకున్న ఆ పెద్ద ప్రకటనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఇంటర్లింక్ చేసిన ఈ ప్రకటన డిజిటల్ ఆస్తుల రూపురేఖల్నే మార్చేబోతోంది. ఇదిగోండి అఫీషియల్ న్యూస్. ఇంటర్లింక్ తమ వీసా కార్డును నేరుగా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్తో ఇంటెగ్రేట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే మన డిజిటల్ వ్యాలెట్ మన జేబులో ఉండే కార్డుతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది, కానీ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఇంటర్లింక్ తమ స్టేట్మెంట్లో చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. గమనించండి, ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్డేట్ కాదు, ఇది మన మైండ్ సెట్ను మార్చేస్తోంది. డిజిటల్ ఆస్తులను ఓ దాచుకునే వస్తువుగా కాకుండా మన రోజువారీ అవసరాలకు వాడుకునే సాధనంగా మార్చేందుకు ఇదొక అతి పెద్ద ముందడుగు. అసలు నిజమైన ఆర్థిక ప్రయోజనమంటే ఇదే. మన డిజిటల్ ఆస్తులు ఇకపై కేవలం కంప్యూటర్ స్క్రీన్ మీద మెరిసే అంకెలు కావు. అవి మన చేతిలో ఉన్న డబ్బుతో సమానం. ఎప్పుడైనా ఎక్కడైనా వాటితో కొనుగోళ్లు చేయొచ్చు. వినడానికే చాలా బాగుంది కదా. మరిది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది? మన వాలెట్లోని డిజిటల్ కాయిన్ మనం కొనే వస్తువు దాకా ఎలా వెళ్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీని వెనుకున్న టెక్నాలజీ గొప్పదనమంతా దాని సింప్లిసిటీలోనే ఉంది. ఐటీఎల్ఎక్స్ వాలెట్కి, వీసా కార్డ్కి మధ్య ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఒక డైరెక్ట్ ఫుల్ ఇంటిగ్రేషన్ అన్నమాట. అంటే మన డిజిటల్ డబ్బుకి, మనం చేసే కొనుగోలికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ ప్రాసెస్ ఎంత సులభమో చూడండి. జస్ట్ మూడు స్టెప్స్. ఫస్ట్, సపోర్ట్ చేసే డిజిటల్ టోకెన్లను ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి పంపించటం. సెకండ్, ఆ వెంటనే మన వీసా కార్డ్ రెడీ అయిపోతుంది, ఫండ్స్ లోడ్ అవుతాయి. ఇక థర్డ్, ప్రపంచంలో వీసా కార్డ్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ మనం షాపింగ్ చేయడానికి రెడీ. అంతే, చాలా సింపుల్. ప్రస్తుతానికైతే ఐటీఎల్జీ, ఐటీఎల్ టోకన్లతో ఖర్చు చేయొచ్చు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్లో ఈ లిస్టులోకి మరిన్ని టోకన్లు చేరే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ టెక్నాలజీ ప్రభావం ఎంత పెద్దది? ఇది ఎందుకు ఒక గేమ్ చేంజర్ కాబోతోందో చూద్దాం. ఇది కేవలం ఒక యాప్ లేదా ఒక కొత్త ఫీచర్ కాదు. ఇది డిజిటల్ ప్రపంచాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద పేమెంట్ నెట్వర్క్స్లో ఒకటైన వీసాతో కలుపుతున్న ఒక భారీ బ్రిడ్జ్. దీని స్కేల్ చాలా పెద్దది. ఆ స్కేల్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్ చూడండి, 5 కోట్లు. అవును, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల షాపులు, రెస్టారెంట్లు, ఆన్లైన్ స్టోర్స్లో మన డిజిటల్ ఆస్తులతో పే చేయొచ్చన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక విప్లవమే. కేవలం వ్యాపారుల సంఖ్య మాత్రమే కాదు, దేశాల పరంగా చూసుకున్నా 170కి పైగా దేశాల్లో ఈ కార్డు పనిచేస్తుంది. అంటే ఇది మన దేశానికే పరిమితం కాదు, ఇది అచ్చం మన పాస్పోర్ట్ లాంటి గ్లోబల్ వ్యాలెట్ అన్నమాట. మనం ప్యారిస్లో ఉన్నా, టోక్యోలో ఉన్నా మన డిజిటల్ ఆస్తులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. సో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంలో లాక్ అయ్యున్న విలువను నిజ ప్రపంచంలో మన కొనుగోలు శక్తిగా మార్చేస్తోంది. ఇదో మ్యాజిక్ లాంటిది కాదంటారా? చివరిగా ఒక ప్రశ్న. నగదు, క్రెడిట్ కార్డుల తర్వాత భవిష్యత్లో మన పర్సుల్లో ఉండబోయేది ఇలాంటి డిజిటల్ కరెన్సీ కార్డ్సేనా? మనం ఆ ఫ్యూచర్ అంచున నిలబడి ఉన్నామా? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.